కారణం ఏదైతుందో అది ఆ ఇండ్లు ఆ ప్లేస్ ఏదైతుందో దాన్ని ఫస్ట్ ఏమంటారు క్యాచ్మెంట్ ఏరియా అదే వాటర్ సంబంధించినటువంటి ఏదైతుందో అది చెక్ చేయాలనే ఉద్దేశంతో చేసిండు. వీళ్ళకి ఏం చేసారు, ఇక్కడ చెంచల్గూడ దగ్గర ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్లే కానీ మిగతా వాళ్ళకి చాలా మంది షిఫ్ట్ చేశారు. వాళ్ళకి ఆల్రెడీ నియామక పత్రాలు ఇచ్చారు, ఇక్కడ ఉన్న వాళ్ళని నాడికి పంపించారు. కొంతమంది ఏంటంటే మేము ఇక్కడే ఉండగలుగుతాం అది ఇక్కడనే అనే ఉద్దేశంతోనే ఉన్నారు. కానీ ఫైనల్గా ఏంటంటే ఆ మూసి ప్రక్షాళన జరిగితే ఆ వాటర్ అనేది ఏదైతుందో మూసి నుండి అక్కడ వరకు ఏది మన నల్గొండ దాకా మూసి వాటర్ వెళ్తున్నాయి. అంటే గలీజ్ వాటర్, దీని ద్వారా చాలా మంది రోగాల బారిన పడుతున్నారు. ఈ వాటర్ ఒకటే కాదు గ్రౌండ్ వాటర్ పొల్యూషనే కాదు, ఈ వాటర్ ఏదైతుందో పంట పొలాలకు పోవడం మూలంగా ఆ పంట పొలాలు తిన్నటువంటి ఏదైతే రైతులు ఉంటారో వాళ్ళకు కూడా బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు విపరీతమైనటువంటి రోగాలు వస్తున్నాయి. అందుకనే ఈ వాటర్ని కనుక ఫ్రెష్ అప్ చేయగలిగితే సో రాబోయే రోజులలో ఉంటుందని ఒక ఆలోచన, అది కూడా మంచి ఆలోచనతోనే చేస్తున్నారు. అయితే బిలో పావర్టీ లైన్ ఎవరైతే ఉంటారో ఇండ్లు కూలుతున్నాయో వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వము వాళ్ళకి ఒక ఇల్లు ఇవ్వాలి, వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా కొంత అమౌంట్ ఇవ్వాలి. దానికోసం మనం తప్పకుండా ఫైటింగ్ చేయాల్సిందే, వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిందే, వాళ్ళకి ఇల్లు చూపించాల్సి. అది ముందు ఇచ్చి చేస్తే బాగుండేది కదా. ఇప్పుడు ఎంతో మంది నిరాశ్రయులు అయిపోయారు. ముందు నోటీసులు ఇచ్చినప్పటికీ వాళ్ళు ముందు కొన్ని సర్దుబాటు చేసుకోలేక ముందు వాళ్ళకి ఆశ్రయాలు కల్పించిన తర్వాత ఇలాంటి చర్యలు తీసుకుంటే రోడ్ల మీద పడేటి కాదు కదా. అంటే ముందు అంటే ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆల్రెడీ చెప్పారు, మీరు పలానా దగ్గర డబల్ బెడ్రూమ్ ఇల్లు ఉంది అక్కడ ఉండండి అని చెప్పారు ఫస్ట్ స్టార్టింగ్. వీళ్ళేందంటే మేము అవుతాం, గతంలో కూడా చాలా సార్లు అట్లా అయ్యారు, పట్టించుకోలేదు. కాబట్టి ఇది కూడా అవుతాం అన్నట్లు అయితే తీసుకోరు. అంటే దీనిలో కూడా పెద్ద పెద్ద వాళ్ళని వదిలేస్తున్నారు, చిన్న చిన్న వాళ్ళనే పట్టుకుంటున్నారు. ఏడ పెద్ద నాగార్జున వదిలిరా హైడ్రా మొన్న కాపాడింది ఎక్కడ ఈడ మణికొండ దగ్గర, అది ఊకున్నారా? పెద్ద పెద్ద బిల్డర్లు మంచి వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా చేస్తుంది. స్ట్రిక్ట్ చేయాలి, తప్పేం లేదు. కాకపోతే బీపీఎల్ బిలో పావర్టీ లైన్ పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా చూపించగలగాలి, అది బాధ్యత. ఇప్పుడు 1.5 years దగ్గరికి వస్తుంది, 2 years దగ్గరికి వస్తుంది. ఇప్పటికీ ముప్పు ప్రాంతాలు అలాగే ఉన్నాయి, వాటర్ కూడా ఎక్కడైతే అక్కడ జామ్ అవుతా ఉన్నది. దీనివల్ల ఏమైనా ప్రయోజనం అనిపిస్తా ఉంది? ఎందుకు అవుతున్నాయంటే ఈ వాటర్ ఎందుకు జామ్ అవుతున్నాయంటే స్వాతంత్రం వచ్చిన నుండి ఇప్పటి వరకు జనరల్గా ఒకసారి ముంపు అప్పుడు స్టార్ట్ అయింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. లాస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా పెద్ద ఎత్తున వస్తే ఎస్టీపీలు ఏర్పాటు చేశారు, వాళ్ళు ఎస్టీపీలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా ఎందుకు వస్తున్నాయంటే నిజాం పీరియడ్ కాలం నుండి ఏదైతే తీసినటువంటి ఈ కాలువలు అయితేంది, డ్రైనేజ్ వ్యవస్థ అయితేంది, అది అట్లనే ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వాటి నాళాలు దానికి అటాచ్ చేస్తున్నారు. దానివల్ల ఫ్లోటింగ్ మైగ్రేట్ ప్రధానంగా ఎక్కువ ఉన్నది, కుటుంబాలు ఎక్కువ వచ్చేసినాయి హైదరాబాద్కి. రావడం మూలంగా కింద ఉన్నటువంటి నాళాల్లో జామ్ కావడము, దాంతోపాటు ఒక్క దగ్గర జామ్ అయితే 5 సార్లు వాటర్ వచ్చేయడానికి అవకాశం అవుతే. అందుకనే ఏమంటారు అంటే హెచ్ఎండిఏ పరిధి చాలా పెద్ద ఎత్తున పెంచారు. 30 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు ఉన్నటువంటి హెచ్ఎండిఏ పరిధి ఇప్పుడు 100 దాకా తీసుకుపోయారు. ఎందుకంటే ఈ మైగ్రేట్ అయిన వాళ్ళు ఏదైతుందో కొంత సెట్ బ్యాక్ అవ్వకుండా దూరం వెళ్ళిపోగలిగితే ఈ డ్రైనేజ్ వ్యవస్థ అనేది ఇబ్బంది ఉండదు. దీంట్లో ప్రభుత్వ వైఫల్యం ఉందంటారా? లాస్ట్ టైం ఎప్పుడైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో అప్పుడు వాళ్ళు ఏం చేసారు, డ్రైనేజ్ వ్యవస్థను సర్దుబాటు ఎస్టీపీలు కట్టించారు తప్ప వాళ్ళు ఏం చేశారు చెప్పండి? ఒక ఎస్టీపీలు ఏర్పాటు చేశారు, అది కూడా కొంత ఏదైతే నాళాలు పొంగుతున్నాయో ఆ ప్రాంతంలో కొన్ని చేశారు. అమీన్పూర్ అయితేంది, మిగతా కొన్ని ప్లేస్లలో చేశారు. కానీ మిగతాది మాత్రం నీ గ్రౌండ్ లెవెల్లో వాటర్ ఇప్పుడు చూడండి, నాలా ఎక్కడైనా ఇప్పుడు హైదరాబాద్ రోడ్ల మధ్యలో ఏదైనా ఒకటి కట్ చేసి చూడండి, ఖచ్చితంగా అప్పుడు చేసిన నిజాం పీరియడ్లో చేసినటువంటి నాలాలే తప్ప ఇప్పుడు కొత్తగా వచ్చి ఏ గవర్నమెంట్ కూడా దాన్ని సెటిలైట్ చేయలేదు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు జనాభా ఎక్కువ ఉన్నది, ఒక్కరు డిస్టర్బ్ అయితే పబ్లిక్ అంతా డిస్టర్బ్ అవుతుంది అని ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు. సో దీనికి ఒక పరిష్కార మార్గం ఏం చూపించవచ్చు అంటే ఈ జనాభా ఏదైతుందో ఇక్కడ హైదరాబాద్ జనాభా అనేది చాలా ఎక్కువ సాంద్రతలో ఉంది. వీళ్ళని కాక కొంత దూరంలో గవర్నమెంటే హౌసెస్ కట్టియాలి, గవర్నమెంటే ప్లాట్స్ ఇవ్వాలి, 100 గజాలైనా పర్వాలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళకు బీపీఎల్ కుటుంబాలు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వగలిగితే చాలా ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. ఐడిపిఎల్ సైడ్ చూసుకున్నా కానీ, అటు మన గండిమైసల్ సైడ్ చూసుకున్నా కానీ, ఎటు సైడ్ చూసుకున్నా ఎందుకని జనం అక్కడికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు, ఇక్కడే సిటీలోనే ఉంటున్నారు. మరి ఎందుకు అంటే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఇక్కడనే ఉంది. వాళ్ళ ప్రధానంగా ఎంప్లాయ్మెంట్ వాళ్ళు పోకపోవడానికి ప్రధాన కారణం ఇక్కడనే స్థానికంగా వాళ్ళు పనులు చేసుకొని బతకగలుగుతారు. నెలకు చిట్టీలు కట్టుకోవాలి, వాళ్ళకు ఇవన్నీ కమిట్మెంట్స్ ఉంటాయి మంత్లీ అవన్నీ చేసుకోవాలి. కాబట్టి వాళ్ళు ఆడిపోతే మళ్ళీ ఏం చూసుకోవాలి కొత్తదనే ఉద్దేశంతో. కానీ అక్కడ పోయిన తర్వాత కూడా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఒక కొడుకో బిడ్డ ఉంటే వాళ్ళకి ఏమైనా ఎంప్లాయ్మెంట్ కల్పించి ఆ స్థానికంగా అక్కడ ఏమైనా చేయగలిగితే వాళ్ళు వెళ్తారు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇప్పుడు గజానికి 1.5 2 లక్షలు ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్.
అక్కడున్న ప్రాపర్టీ ఏదైతుందో అది కూడా రేపు పొద్దున గజానికి అంత రేటు పెరుగుతుంది. వీళ్ళకే ఆ ప్రాపర్టీ ఓనర్షిప్ వస్తుంది కదా. వీళ్ళు వెళ్ళగలిగితే, వాళ్ళు చేసుకోగలిగితే మాత్రం అద్భుతంగా ఉంటుంది. గత ప్రభుత్వం తీసుకున్న 10 ఏళ్ళు హైదరాబాద్ మీదే పడింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన హైదరాబాద్ మీద పడుతుంది. కానీ ఇంకో సిటీ లాగా ఇప్పుడు ఆంధ్ర అంటే వైజాగ్ లాంటి సిటీ ఉంది, లేదా అమరావతిని తయారు చేసుకుంటున్నాం. అట్లాగే ఇంకో సిటీని ఎందుకని తయారు చేసుకోలేకపోతున్నారు తెలంగాణ వాళ్ళు? సిటీని ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఫస్ట్ గవర్నమెంట్ స్టార్టింగ్ లో ఎయిర్పోర్ట్ కూడా లేదు కదా. జిహెచ్ఎంసీ ఉండే ఫస్ట్, తర్వాత హెచ్ఎండి దాని పరిధి పెరిగిపోయింది ఆల్రెడీ 30 కిలోమీటర్. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 30 కిలోమీటర్ రేడియస్లో ఒక ఓఆర్ఆర్ వేసారు. దానివల్ల ఏమవుతుంది, ఓఆర్ఆర్ చుట్టుప్రక్కల ఉన్నటువంటి మొత్తం హైదరాబాద్ అయిపోయింది. జిహెచ్ఎంసీలో ఉన్న వాళ్ళే హైదరాబాద్ అనేది. ఎప్పుడైతే ఓఆర్ఆర్ వేసిందో హైదరాబాద్ ఓఆర్ఆర్ మొత్తం లోపల హెచ్ఎండిఏ పరిధికి వచ్చింది కాబట్టి అందరూ హైదరాబాద్ అయిపోయింది. జనాభా మైగ్రేట్ ఎక్కువైతుంది, వాణిజ్యం రంగం పెరుగుతుంది. ఈ ఎంప్లాయ్మెంట్తో పాటు ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు అనేకంగా పెరిగినాయి కాబట్టి ఈ జనాభాకు ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అవుతుందనే మళ్ళీ కొత్తగా ఇంకో రింగ్ వేయాలని RRR అనేది ప్రపోజల్ చేశారు. ఆ RRR కనుక ఏర్పడితే RRR లోపల ఉన్నటువంటి వాళ్ళు ఫ్లోటింగ్ వెళ్ళిపోతుంది. అంటే ఇంకో జిల్లా చూడొచ్చు కదా. వెళ్ళొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చేయొచ్చు, ఇటు కరీంనగర్ ఉంది, ఈ డెవలప్మెంట్ చేయొచ్చు కదా. చేస్తున్నారు ఆల్రెడీ. చేయట్లేదు ఆల్రెడీ అంటే నీకు సపరేట్ కలెక్టరేట్ జిల్లాలు పెంచారంటేనే డెవలప్మెంట్ అవుతుంది. రెండోది నీకు ఈ పరిధి విస్తరణ అనేది RRR వరకు హెచ్ఎండిఏ చేస్తే ఆ రెవెన్యూ అనేది అమౌంట్ అనేది వస్తుంది. 4th సిటీ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు, ఫ్యూచర్ సిటీ అనేది. ఫ్యూచర్ సిటీలో అయితే ఇప్పుడు సైబరాబాదు, హైదరాబాదు ఇవన్నీ కమిషనరేట్ సపరేట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే ఆడ పెరగడానికి. ఇప్పుడు మొత్తం హైవేలు ఉన్నాయి చుట్టూ, హైదరాబాద్ చుట్టూ హైవేలు. ప్రతి హైవే ఏదైనా కూడా 60-70 కిలోమీటర్ పోయింది తప్ప ఎక్కడ ఆగింది చెప్పండి. ఇప్పటికి 3 ముఖ్యమంత్రులు మారారు. హైదరాబాద్ అయితే అవతలేదు, విస్తరించుకుంటూ పోతూనే ఉంది. సముద్రాలు లేవు, ప్రాబ్లం ఏమి లేదు. ఎంప్లాయ్మెంట్ ఒక్కటి కలిగితే అందరికీ ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ కలిగిస్తే ఇక్కడ ఉండగలుగుతుంది. విలేజ్ను కూడా, ఎందుకంటే గ్రామంలో ఉన్న వాళ్ళందరూ హైదరాబాద్కి వచ్చు, ఎందుకంటే వాళ్ళ పిల్లల చదువులు ఇక్కడనే అవుతున్నాయి. చుట్టూ 5 రాష్ట్రం వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెట్టుకుంటున్నారు. మరి తెలంగాణ వాళ్ళు ఎందుకు వచ్చి పెట్టుకోలేకపోతున్నారు? బిజినెస్ చేసుకోవచ్చు, ఎప్పుడు జాబులేనా, ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు. ఎందుకని వాళ్ళకి ధైర్యం రాట్లా? వాళ్ళకి ఏమన్నా ఆదరణగా గవర్నమెంట్ ఎందుకు నిలబడట్లేదు? గవర్నమెంట్ ఆదరణ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంతకుముందే చెప్పాను మీకు, వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి కంపెనీలు ఎవరైతే పెట్టినారో ఆ కంపెనీలు సీఈఓలే కానీ వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు. వాళ్ళు వేరే రాష్ట్రము, వేరే దగ్గర నుండి వచ్చి ఇక్కడ పెట్టారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు వేరే దగ్గర వాళ్ళని తీసుకోవడం మూలంగానే అదే కదా ఇప్పుడు పంచాది. స్థానికంగా ఉన్న వాళ్ళకి అవకాశం కల్పిస్తే ఎంప్లాయ్మెంట్ చాలా అవుతుంది. రెండోది బిజినెస్లో ఎంపవర్మెంట్ చేసుకోవడానికి విజన్ 2047 అనేది ఆల్రెడీ తీసుకొస్తున్నది గవర్నమెంట్ కూడా. మీరు చెప్పే కొత్త రూల్స్ అన్ని వస్తున్నాయి అంటున్నారు. రీసెంట్ గా ఒక ఉదాహరణ, విజయవాడలో ఒక కంపెనీ వాడు పెట్టి 80% లోకల్ వాళ్ళకి ఇస్తానంటేనే పెట్టు, లేకపోతే పో అన్నారు. అదే విషయం ఇక్కడ హైదరాబాద్ లో అనొచ్చు కదా, డిమాండ్ చేయొచ్చు కదా. అది జరుగుతుంది. ఎందుకని చేయట్లేదు, ఎందుకని అడగట్లేదు? మేమేమంటున్నాం అంటే అది గవర్నమెంట్ చేయదు. అది ఎప్పుడు చేస్తుంది అంటే ప్రజల నుండి విద్యార్థులు ఎవరైతుండ్రో చదువుకున్న వాళ్ళకు సంబంధించింది పెరిగి నిరుద్యోగత వ్యతిరేకత పెరిగిన తర్వాత స్థానికంగా ఉన్న వాళ్ళకే ఇవ్వాలనేది ఆల్రెడీ మనం రిజర్వేషన్ లోకల్లో ఉన్నటువంటి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కావాలని కొట్లాడుతున్నారు. కొద్ది ఇప్పుడున్న కంపెనీలు తెలంగాణ వచ్చింది ఎందుకు? లోకల్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు కానీ. మరి ఇప్పుడు ఎవరు ఉన్నారు? ఎక్కడ వాళ్ళు ఉన్నారు? ఆ వేరే రాష్ట్రం వాళ్ళు, ఎన్ని రాష్ట్రం వాళ్ళు ఉన్నారు? చాలా మంది రాష్ట్రాలలో అన్ని కంపెనీలు ఉన్నారు. సెక్యూరిటీ గార్డు కాంచి చూస్తే CEO వరకు వాళ్ళే. మరి ఇక్కడ లోకల్లో ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆంధ్ర పోతున్నారు, ముంబై పోతున్నారు, బెంగళూరు పోతున్నారు.